తిరుమలకు 3550 మెట్లున్నాయని తెలుసా? సుమారు 2388 మెట్ల షార్ట్ రూట్ కూడా ఉంది. పిల్లలతో తిరుమలకు వెళ్తున్నారా? అయితే ఒక చిన్న తప్పు చేస్తే తిరుమల యాత్ర మొదలుపెట్టకముందే మీ ప్లాన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఈ 3 వస్తువులు బ్యాగ్లో ఉంటే సెక్యూరిటీ వాటిని అనుమతించదు. తిరుమలకు కాలినడకన వెళ్ళడానికి 2 ప్రధాన దారులున్నాయి. క్లియర్గా వినండి. 1. అలిపిరి మెట్లదారి 3550 మెట్లు, 12 కిలోమీటర్లు. టైం 3 నుంచి 5 గంటలు. ఎంట్రీ ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు. 2. శ్రీవారి మెట్టుదారి సుమారు 2388 మెట్లు, 2.1 కిలోమీటర్లు. టైం 1.5 నుంచి 3 గంటలు. ఎంట్రీ ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు. లేట్ అయితే గేట్లు క్లోజ్. దివ్య దర్శనం టోకెన్ మెట్రదారిలో వచ్చే భక్తులకు టీటీడీ దివ్య దర్శనం టోకెన్ ఇస్తుంది. ఒరిజినల్ ఆధార్ తప్పనిసరి. ఇంకో ముఖ్యమైన విషయం, టోకెన్ తీసుకున్న వెంటనే దర్శనం కాదు. రద్దీని బట్టి 6 గంటల నుంచి 20 గంటల వరకు కూడా వెయిట్ చేయాల్సి రావచ్చు. ఫ్రీ సౌకర్యాలు దారి పొడవునా మంచినీళ్లు, టాయిలెట్స్, మెడికల్ క్యాంపులు, విశ్రాంతి కేంద్రాలు, ఫ్రీ లగేజీ డిపాజిట్ సౌకర్యాలు ఉంటాయి. అందుకే భయం అవసరం. పిల్లలతో వెళ్తున్నారా? అయితే ఉదయం త్వరగా ప్రారంభించండి. పిల్లల చేతికి మీ ఫోన్ నంబర్ ఉన్న బ్యాండ్ పెట్టండి. మధ్య మధ్యలో విశ్రాంతి ఇవ్వండి. 90% మంది ఇక్కడే తప్పు చేస్తారు. రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ కెటిల్, ఇండక్షన్ స్టవ్ ఈ వస్తువులు తీసుకెళ్తే సెక్యూరిటీ అనుమతించదు. ఐడీ కార్డు మర్చిపోతే దివ్య దర్శనం టోకెన్ పొందడం కష్టమవుతుంది. అడవి జంతువులకు లేదా జింకలకు ఫుడ్ పెట్టకండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, కోతులు ముందు ఫుడ్ లేదా మొబైల్ చూపించకండి. 1 సెకండ్లో లాక్కెళ్తాయి. గుర్తుపెట్టుకోండి, 3550 మెట్లు అయినా 2388 మెట్లు అయినా భక్తుడు వేసే ప్రతి అడుగు తిరుమల కొండపై కాదు, గోవిందుడు వైపే. అసలు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నాక ఎన్ని గంటల్లో దర్శనమవుతుంది? రద్దీ రోజుల్లో ఉదయం ఎన్నింటికి వెళ్తే టోకెన్ దొరుకుతుంది? 12 ఏళ్లలోపు పిల్లలకు ప్రత్యేక టోకెన్ అవసరమా లేదా? ఈ 3 విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మిస్ కావద్దు అంటే ఇప్పుడే ఫాలో చేయండి. కామెంట్లో గోవిందా అని రాయండి. గోవిందా గోవిందా. తిరుమల